గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,25,000 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మింది. ఎంత? 1,25,000 కోట్ల రూపాయలు. మ్యాక్సిమం 20% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే గోడౌన్లు కావచ్చు, షాపులు కావచ్చు, జీతాలు కావచ్చు, మ్యాక్సిమం 20% కంటే ఎటువంటి పరిస్థితుల్లో పెరిగే అవకాశమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మద్య నిషేధం సంగతి పక్కన పెడితే 1,00,000 కోట్ల రూపాయల పైగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఇంకా ఆయన డిస్టిలరీలు, ఈ డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ కొద్దిసేపు మాట్లాడుకుందాం. కేవలం గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం మాత్రమే 1,00,000 కోట్లు పైగా వచ్చింది. 1,25,000 కోట్ల రూపాయల అమ్మకం, దాంట్లో ఆదాయం చూస్తే 1,00,000 కోట్ల పైగా వచ్చింది. సో అంటే ఇందాక నేను అన్నట్టు ప్రతిరోజు 80 కోట్ల రూపాయల మద్యాన్ని లాగేస్తున్నారు. ఒక 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ట్యాబ్లు ఏవో పంపిణీ చేస్తూ మేము 2,60,000 కోట్లు రూపాయలని బటన్ నొక్కి మేము ఇచ్చాము అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పుండే బాగుండేది. 2,60,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కి ఇస్తే అదే చేత్తో 1,25,000 కంటే దాదాపు సగం 1,25,000 కోట్ల రూపాయలు అదే మామూలు ప్రజల నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి మద్యం ద్వారా లాగేశారు. అంటే ఎంత డబ్బు అయితే ఆయన ఇచ్చారో కేవలం మద్యం ద్వారా మాత్రమే దాంట్లో సగం డబ్బు ఆయన లాగేశారు. 2,60,000 కోట్లు అని చెప్పారు. ఆయన నోటితో ఆయన చెప్పిన ఫిగరే ఇది. దాంట్లో 1,25,000 కోట్ల రూపాయలు మద్యం ధర. అంటే నువ్వు ఇచ్చిన డబ్బుని సగం పేదవాడి దగ్గర నుంచి, ఖచ్చితంగా మామూలు రోజువారీ కూలీ చేసుకునే పేదవాడి దగ్గర నుంచి 1,25,000 కోట్ల రూపాయల మద్యాన్ని లాగేశావు. మీరు అడగచ్చు, మీరు టీడీపీ వాళ్ళు అధికారంలో ఇప్పుడు మద్యం అమ్మలేదా, ఎందుకంటే ఎక్కువ అమ్మారు తక్కువ అమ్మారు అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిరోజు ఆర్థిక వాళ్ళతో ఒక వారానికి ఒకసారి మీటింగ్ పెడుతుంటారు కదా, ఒకసారి కనుక్కోండి. అబ్కారీ శాఖను వాళ్ళని పిలిచి 2014-19 5 సంవత్సరాల టీడీపీ కాలంలో 74,000 కోట్లు మాత్రమే మద్యం మీద వచ్చిన ఆదాయం, కేవలం 74,000 crores. మీకు 1,25,000 కోట్లు. అంటే గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 67% అధిక ఆదాయం సంపాదించారు. 67% అధిక ఆదాయం. 2019-20లో 20,909 కోట్లు, 2021 సంవత్సరంలో అంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు 20,189 కోట్లు, 21-22లో 25,000 కోట్లు, 22-23 మొన్న మార్చి నాటికి 28,113 కోట్లు, డిసెంబర్ దాకా దాదాపు 28,000 కోట్ల రూపాయలు. ఈ డిసెంబర్ నుంచి ఈ 3 నెలలకు, ఈ 9 నెలల్లో వచ్చిన దాన్ని సరాసరి వేసుకుంటే 1,25,000 కోట్ల రూపాయలు మద్యం ఆదాయం చేరబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రోజు మద్యం అమ్మకాలు 1,00,000 కోట్లు దాటిన దాఖలాలు లేవు. ఇందాక నేను చెప్పిన టీడీపీ ప్రభుత్వంలో కేవలం 74,000 కోట్లు, దాదాపు 67% అదనపు ఆదాయం సంపాదించారు. నేను ఈ మాట చెప్పంగానే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం అంటే, మేము మద్యం వినియోగాన్ని తగ్గించదలుచుకున్నాము, అందుకని రేట్లు విపరీతంగా 4 గింతలు పెంచేసాము, పేదవాళ్ళు షాక్ కొట్టాలి, తాగాలనుకుంటే షాక్ కొట్టాలి, అది ఇది మాట్లాడతారు. నేను ఇప్పుడు కొన్ని 2-3 నిజాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిజాన్ని ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇది మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, మీ డాష్బోర్డ్లో నుంచి తీసుకుంది, మీ యొక్క అబ్కారీ వెబ్సైట్లో నుంచి తీసుకుంది. 2019-20 అంటే మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో 3,08,000 కేసులు మద్యం అమ్మారు. IMFL లిక్కర్ గురించే మాట్లాడతాము, బీర్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే మీరు ఎట్లా ఆ బ్రాండ్స్ని ఏవి అలౌ చేయలేదు కాబట్టి బీర్ అమ్మకాలు పడిపోయాయని చెప్పారు. సో IMF లిక్కర్ చూస్తే 2019-20 మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో 3,08,000 కేసులు అమ్మారు. మన మార్చికి పూర్తయిన 4వ సంవత్సరం, మీ యొక్క పాలన 4వ సంవత్సరంలో 2022-23 మార్చి నాటికి 3,36,000 కేసులు అమ్మారు. అంటే దాదాపు 10% వినియోగం పెరిగింది. మీ మొదటి సంవత్సరానికి, మీ 4వ సంవత్సరానికి మధ్యలో కోవిడ్ ఉన్నా కూడా 10% వినియోగం పెరిగింది. రేట్లు 300% పెంచారు. సరే,
మార్చి నుంచి ఏమైంది అని చూస్తే డిసెంబర్ నాటికి 2,35,000 కేసులు వచ్చాయి. అంటే రోజుకు 1,00,000 కేసులు లెక్కన ఈ 90 రోజుల్లో కూడా వస్తే 3,25,000 కేసులు. సో ఈ సంవత్సరం కూడా మద్యం ఖచ్చితంగా 3,25,000 కేసులకు పోతుంది. అంటే 2019-20లో మీరు అమ్మిన దానికంటే మీరు వచ్చినప్పుడు రేట్లు పెంచుతాము అని చెప్పి, ఎందుకు పెంచుతామంటే వినియోగాన్ని తగ్గిస్తాము అని చెప్పి నాటి నుంచి చూసుకుంటే కూడా మినిమం 10-12% వినియోగం పెరుగుతోంది. ఒక పక్క ఆదాయం పైకి పోతుంది, ఒక పక్క వినియోగం పైకి పోతుంది. దీని భావం ఏమంటే మీరు అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మద్యం మీద వల్లమాలిన పన్నులేసి, ఏదో పేదవాడు అటు ఇటు పోయి తాగే మద్యంలో కూడా వల్లమాలిన పన్నులేసి 1,25,000 కోట్లు అమ్మకాలు, 1,00,000 కోట్ల నికర ఆదాయం. 1,00,000 కోట్లు మేము ఒకప్పుడు 1,00,000 కోట్లు సంపాదించారు మీరు అని 2014లో సిబిఐ కోర్టులో చెప్పేవాళ్ళం కదా. అట్లా 1,00,000 కోట్లు మద్యం ద్వారానే కేవలం ఈ 5 సంవత్సరాలు వచ్చాయి.